సంబరాలు అయితే ప్రారంభమయ్యే విధంగా చెప్పొచ్చు. మనతో పాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు? రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది. మొత్తానికి ఏముంది, మీకు ఆనందంగా లేదా? మా అందరికీ ఆనందం ఉంది, రాష్ట్ర ప్రజలకు ఆనందంగా ఉంది. ఒకడికి మాత్రం దుఃఖంగా ఉంది. అది ఒకడెవడో అందరికీ తెలుసు. కాబట్టి దీనికి ఇంతకంటే చెప్పనాలి కానీ మాటలు రావట్లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత, విభజన అయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని స్థిరపడటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంతకంటే సంతోషకరమైన రోజు లేదు. అందరికంటే కూడా ఎక్కువగా స్ట్రగుల్ అయింది మీ ప్రాంతం వాసులే. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 5 ఏళ్ళు అసలు గడుస్తాయా, ఈ 5 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయని చూశారు. అలాంటివన్నీ పోయి ఈరోజు ఒక సెలబ్రేషన్ మోడ్లోకి వచ్చారు. ఎట్లా చూసుకోవచ్చా? నష్టపోయింది 5 సంవత్సరాల్లో నష్టపోయింది మా ప్రాంతమే. కేసులు, జైళ్ళు, లాఠీ చార్జీలు, ముళ్ళ కంచెలు, బెదిరింపులు, రకరకాల విన్యాసాలు పోలీసుల ద్వారా జరిగినాయి. అధికార దుర్వినియోగం చేశారు. అయినా కూడా ఒక నమ్మకం ఉంది ఏంటంటే ఇది నైతిక విజయం ఎప్పుడు మాకే వస్తుందని. ఎందుకంటే ఇది త్యాగంతో కూడిన ప్రాంతం. రైతులు భూమి ఇచ్చారు త్యాగంతో. ఆ త్యాగానికి విలువ లేని పరిస్థితి లేదు. రైతులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ జీవనోపాధులు కోల్పోయిన ఆల్టర్నేటివ్ జీవనోపాధి ప్రభుత్వం కల్పించింది. ఆనాటి ప్రభుత్వం అంటే ఎన్ని రకాల ఇబ్బందులు, అంటే ఆల్టర్నేటివ్గా ఎలా బతకాలనేది, భూమి లేకుండా అనేది కొత్త ఆలోచన విధానంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని సడన్గా నట్టేట ముంచిన కార్యక్రమాన్ని చూస్తే బాధేసింది. అయినా ఈ బాధలు ఎలాగైనా అధిగమించగలం అనే నమ్మకం కలిగి ఉన్నారు. ఈ రోజుకి ఆ ప్రభుత్వం మారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు, మోదీ గారు దీనికి కారకులు. కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా చర్చల్లో ఈరోజు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు. ఎట్లా చూడొచ్చు సార్? వాళ్ళు మైండ్ పోయి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా గురించి అనేక సార్లు మాట్లాడాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సాధించింది ఏంటి? ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎంతో ఇదయ్యాము. కానీ రాష్ట్ర ప్రజలంతా ఈరోజు ఆనందంగా ఉంటే ఒకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆనందంగా లేరనే విధంగా అంటున్నారు. మనతో పాటు శైలజ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఏంటి ఎలా చూస్తారు ఈరోజు పరిస్థితి? ఆ రోజు నువ్వు పడిన కష్టానికి ఈరోజు దక్కిన ఫలితం కేవలం అప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉందో అది నిరాకరించింది రాజధాని గుర్తించడానికి. కానీ ఈరోజు చెంపపెట్టుగా ఈరోజు దేశం అంతా కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది. అందుకంటే ఇంకేమీ అక్కర్లేదు మాకు. ఎన్ని మాటలు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మేము వెనక్కి వెళ్తా అంటే జనాలకు అర్థమైపోయింది ఈయన ఎలాంటి క్యారెక్టర్ ఏంటి, చెప్పేది ఒకటి చేసేదట్టు. కానీ మళ్ళీ ఒకసారి నమ్ముతాం ఎవరో ఒకళ్ళం పొరపడిన, కానీ మళ్ళీ ఆ తప్పిదం అయితే ఎవరూ చేయరు. నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఒక పక్క ఎంపీలు కానివ్వండి, పార్లమెంట్లో ఎంపీలు ఏం మాట్లాడారో చూసాము. మళ్ళీ ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. రెండింటికి అసలు పొంతనే లేదు. అంటే ఒక పార్టీలో ఉండే సభ్యులకే అసలు పొంతం లేదనమాట, ఒక క్లారిటీ లేదు. కానీ ఆయన తెలివితేటలు మెచ్చుకోవాలి. రాజ్యసభలో క్లియర్గా చెప్పారు, ప్రత్యేక హోదా అనేటటువంటి అంశం లేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. అవి ఫైట్ చేయాలండి, కలిసికట్టుగా ఫైట్ చేయాలి రాష్ట్రానికి. తప్పితే అదొక్క రీజన్ చెప్పి అమరావతి ఏదో రైతుల మీద ఎనలేని ప్రేమ చెప్పి దీంట్లో రైతుల గురించి చేయలేదంటే 5 ఏళ్ళగా ఆయన రైతులకి ఏం చేశారు? ఏమి చేయలేదు కదా. 7 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేసింది అంటున్నారు. పార్టీ ఏదైతే ఇప్పుడు ఉందో టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏం చేశారు? మరి 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? 2 ఏళ్ళు వాళ్ళు మొదట చేయకపోతే మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మరి ఏం చేశారు? 5 ఏళ్ళు ఏం చేయలేదు కదా. 5 ఏళ్ల పాటు అనేక కేసులు, మహిళలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా మీరు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేసుకునే విధానం ఎట్లా చూసుకోవచ్చు అంట? ఆ రోజు పడిన కష్టం కానీ, బాధలు, కేసులు ఏదైతే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ అమరావతి పనులు అది మర్చిపోయాం అప్పుడే. కానీ ఈ రోజు ఏంటంటే అసలు అన్ని పడ్డా అని ఇంక పూర్తిగా అంటే ఇంక తిరుగులేదు. ఏదైతే మనం దానికోసం పోరాడామో ఈరోజు సీలేశారు. భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్లు కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, స్వయం సెంట్రల్ గవర్నమెంట్ సీలేసింది ఇంకా అమరావతి మీద. ఇంకా అవన్నీ కూడా గుర్తుండవు. నిన్న జరిగిన దెబ్బ రేపు మానిపోద్ది. కానీ ఈ విజయంతో ఏంటంటే అసలు అంతా అన్ని కష్టాలు పడ్డాం అని కూడా గుర్తులేదు మాకు. సో ఇంతకంటే మాకేం అక్కర్లేదండి. ఒకటి రాజకీయాలు పక్కన పెడితే
వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలకు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ తక్కువ, కానీ 19 వేసిన చాలా మంది ఉన్నా కూడా అప్పుడు అంటే నిజంగా నమ్మి వేశారు. ఆ రోజు రాజధాని కడతా అన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇంకా ఎక్కువ కౌలు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఆ రోజు వేశారు తప్పితే ఇంకంతకంటే రీజన్ లేదు. ఎప్పుడైతే 3 రాజధానులు చెప్పారో ఆ రోజు వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ ఓటేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మా పాదయాత్రలో మాతో నడిచారు కదా, ఇంకంతకంటే ఏం కావాలండి. ఈరోజు ఓపెన్గా వస్తారు. మరి ఈరోజు మరి వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఎంతో తెలియదు, కానీ ఈ ఊర్లో డెఫినెట్లీ వాళ్ళ పర్సంటేజ్ తక్కువే. వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇంకా ఎంతో కొంత ఉన్నాళ్ళు కూడా ఈ రోజుతో వాళ్ళకు కూడా మొహం చెల్లదు. డెఫినెట్లీ ఇది ఒక పార్టీ కాదు, ఒక ఏంది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెలబ్రేషన్ అండి. అలానే మేము అందరం చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా శైలజ గారు కూడా క్లియర్ చెప్తున్నారు. ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక ఆనందమైనటువంటి సెలబ్రేషన్ మోడ్లోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఉద్దన్ రాయపాలెం నుంచి.